అబాబాబాబాబా ఏ మాట అసలు ఈరోజు టీమిండియా ఇంగ్లాండ్తో మూడో టీ20లో ఇరగదీసింది. 201 టార్గెట్ చేసింగ్లో ఏమాత్రం కష్టపడకుండా 11.4 ఓవర్లలోనే ఓన్లీ 76 రన్స్ కొట్టి ఆల్అవుట్ అయిపోయింది. అసలేంటో ఈసారి టూర్లో అన్ని హిస్టారికల్ రికార్డులే బద్దలు కొడుతుంది మన టీమిండియా. మొన్న ఐర్లాండ్ చేతిలో ఫస్ట్ టైం మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా సిరీస్ కూడా పోగొట్టుకుని ఫస్ట్ రికార్డ్ సాధిస్తే ఇప్పుడు ఇంగ్లాండ్ చేతిలో మూడో టీ20లో ఏకంగా 76 రన్స్కే ఆల్అవుట్ అయ్యి ఇంగ్లాండ్ మీద లోయెస్ట్ స్కోర్కే ఆల్అవుట్ అయిన రికార్డ్ని కూడా సొంతం చేసుకుంది. ఇక 125 రన్స్ తేడాతో ఈ మ్యాచ్ గెలిచిన ఇంగ్లాండ్కి ఇది భారత్పై అతిపెద్ద మార్జిన్తో గెలిచిన విక్టరీ కూడా. అసలు ఈ మ్యాచ్లో మన బౌలింగే వేరే లెవెల్ అంటే బ్యాటింగ్ అసలు అన్బిలీవబుల్ అంతే. 41కి 4, 52కి 5, 60కి 6, 63కి 7. ఇది ఇంగ్లాండ్తో మూడో టీ20లో ఇండియన్ బ్యాటర్లు ఆడిన అద్భుతమైన ఆట. ఫస్ట్ 2 మ్యాచ్లో అయినా మినిమం స్కోర్లు చేశారు, కానీ ఈ మ్యాచ్లో అసలు బ్యాటింగే మర్చిపోయినట్లు ఆడారు మన బ్యాటర్లంతా. ఫస్ట్ ఇంగ్లీష్ బ్యాటర్స్లో ఫిల్ సాల్ట్ 70, జాస్ బట్లర్ 36 రన్స్తో మంచి ఓపెనింగ్ ఇస్తే చివరిలో శామ్ కరన్ 24 బంతులు 41 రన్స్ కొట్టి ఇండియన్ బౌలర్లను ఉతికారేశాడు. ఇంగ్లీష్ బ్యాటర్స్ బాధిన బాధుడికి మన బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, హర్షదీప్ తప్ప మిగిలిన బౌలర్లంతా 10 ఎకానమీకి తక్కువ కాకుండా రన్ సమర్పించుకున్నారు. లాస్ట్ మ్యాచ్లో ఏదో పర్లేదు అన్నట్టు బౌలింగ్ చేసిన అక్షర్ పటేల్ ఈ మ్యాచ్లో ఏకంగా అందరికంటే ఎక్కువగా 12.25 ఎకానమీతో 4 ఓవర్లలో 49 రన్స్ ఇచ్చుకున్నాడు. దెబ్బకి ఇంగ్లీష్ టీం 20 ఓవర్లలో 200 మార్క్ కూడా దాటి 201 రన్స్ వేసింది. ఈ స్కోర్ చూడగానే ఇండియన్ ఫ్యాన్స్కి అర్థమైపోయింది, లాస్ట్ 2 మ్యాచ్లో 190 మార్క్ అందుకోవడానికే ముక్కి మునిగి అల్లాడిన టీమిండియా 202 టార్గెట్ని చేసాడు, అయ్యే పని కాదని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు కూడా. అయితే టీంలో వైభవ్ సూర్యవంశీ ఉండడంతో చిట్ట చివరి ఆశగా ఏదో మనోడు 6ల వర్షం కురిపిస్తే ఏమన్నా అవకాశం ఉంటుందేమో అని ఆశపడ్డారు. కానీ అదేంలే. అభిషేక్ 10, వైభవ్ 13, ఇషాన్ 13, అయ్యర్ 5, అక్షర్ పటేల్ 10, తిలక్ వర్మ, శివన్ దుబే చెరో 2 రన్స్. అంతా ఏదో అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత డబుల్ డిజిట్ స్కోర్ చేసే మొనగాడే లేకపోయా మన టీంలో. అంతే 11.4 ఓవర్లలో 76 రన్స్ కొట్టి ఆల్అవుట్ అయిపోయింది. అండ్ మినిమం ఫైట్ కూడా ఇవ్వకుండా మ్యాచ్ని సమర్పించేసుకుంది. విచిత్రం ఏంటంటే ఒక పక్క వికెట్లు పడుతున్నా మన బ్యాటర్లలో కనీసం ఒక్కళ్ళు కూడా మినిమం ఇన్నింగ్స్ బిల్డ్ చేయడానికి కూడా ట్రై చేయలేదు ఈ మ్యాచ్లో. అంత కళ్ళు మూసుకొని గాల్లో బ్యాట్ ఊపి అవుట్ అయిపోయిన వాళ్లే. ఈ ఓటమితో 5 టీ20ల సిరీస్లో 2-0తో వెనకబడిపోయింది భారత్. అలాగే ఇది మన టీంకి టీ20లో వరుసగా 4వ కన్సెక్యూటివ్ ఓటమి. మరి ఇంత చెత్త పెర్ఫార్మెన్స్కి రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? కెప్టెన్ అయ్యర్ తీసుకుంటాడా, లేదంటే కోచ్ గంభీర్ తీసుకుంటాడా? అది కాదంటే సెలక్షన్ కమిటీ చీఫ్ అగార్కర్ తీసుకుంటారా? మీరేమంటారు? ఈ వరుస ఓటములకి కారణం ఎవరని మీరు అనుకుంటున్నారు? అలాగే ఈ లూజింగ్ స్టిక్ నుంచి టీమిండియా బయటపడాలంటే ఏం చేయాలని మీకు అనిపిస్తుంది? మీ ఒపీనియన్ కామెంట్ చేసి చెప్పండి.